అందరూ నమస్కారం. మీ నర్సరీ నుంచి వచ్చాను. నమస్తే భుజమన్న. నమస్తే నమస్తే. ఫోన్ చేసిన ఏందన్నా? అవునే ఫోన్ చేసినట్టు అన్న కౌన్సిలర్ గా నిలబడదామని చెప్పేసి ఇక ఫోన్ చేద్దామని చేసిన నీకు. కంగ్రాచులేషన్. ఓకే వెల్కమ్. ఎప్పుడు ఎక్కడ? 14వ వార్డ కౌన్సిలర్ గా. ఎక్కడ? ఆందోళన జోగుపేట. 14వ వార్డు అంటే జోగుపేట. మాకు జోగుపేట వస్తుంది కాబట్టి 14వ వార్డు. నా పేరు బుడ్డర్ల భుజంగరావు, తండ్రి పేరు పోచయ్య, గ్రామం జోగుపేట నాది. ఈ 14వ వార్డులో నేను ఒక సభ్యునిగా ఉన్నా కాబట్టి నేను కూడా పోటీ చేయాలని అనుకుందాము నీకు. ఎందుకంటే ఇక పిలిస్తే నువ్వు కనీసం అది చెప్తావు కదా మాకు అందరికి. ఇప్పుడు నీ ఛానల్ నడుస్తుంది కాబట్టి నర్సన్న ముచ్చట ఛానల్ కు కొద్దిగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే తన అందరికీ సేవ్ చేస్తాడు, అది చేస్తాడు. మనం పెట్టాలనుకున్నాం, చేద్దామనుకున్నాం, చేస్తున్నాం కాబట్టి నీకు అందుకే ఫోన్ చేసినాం. మీరు అది చేసారు, చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఇప్పుడు మేము కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాం మీ అంతా సహకారం. అవును. అయితే ఇంకోటి డేర్గా ఏదున్నా నిజాలు మాట్లాడాలి. అవును. ఇప్పుడు మీరు కౌన్సిలర్ పోటీ చేస్తారు. అవును. అవునా? మాకు సమాచారం మేము వచ్చినాం కాబట్టి మేము కొంచెం చేసిన దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అవును. ఓకేనా? డన్. అదే ఎప్పుడు ప్రజల్లో ఉంటుందా? ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు నా స్థానికం జోగుపేట. ఇప్పుడు ఎస్సీ కాలనీ బాబానగర్ అన్నప్పుడు ప్రజలతోనే ఉంటున్నాను నేను. ప్రజల్లోనే ఉండాలి, ఎక్కడ ఓనికి రాదు కదా. ప్రజల మాట నాకు తీర్పిస్తు కాబట్టి రేపు గెలిచినా గానీ కూడా వాళ్ళకి అందుబాటులో 24 గంటలు నేను సేవా కార్యక్రమంలోనే ఉండాలి. నా పద్ధతి అది. అట్లా ప్రజలకు ఎట్లా పోవాలనుకుంటున్నారు? మీ గెలుపు కోసం ప్రజలతో ఏ విధంగా కృషి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలే నన్ను ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రజలతోటి నేను ముఖ్యమూడిగా ఉంటున్నా. అట్లనమాట. వాళ్ళు నన్ను గెలిపిస్తున్నారు. గెలిపించినప్పుడు తప్పకుండా వాళ్ళ పని నేను చేయాలి కదా. 100% చేస్తానే ఒప్పుకుంటున్నా, అంతే. ఇక నాకు ఏది ఉన్నా గానీ వాళ్ళతోనే సేవ్ చేసుకుంటా, వాళ్ళతోనే ఉంటా 24 hours. తిన్నా తినకపోయినా నేను సేవ చేస్తా అనేది నమ్మకం గ్యారంటీగా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు నా ఎంబడి ఉంటారు, నేను వాళ్ళని గెలిపించుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పటి కూడా నేను అందుబాటులో 100% గెలిపించుకుంటాను. ఎట్లా? ఏ విధంగా అనుకుంటున్నాను? ఏ విధంగా అనుకుంటారు? వాళ్ళు చెప్పిందే కదా ఇప్పుడు నాకు చెప్పింది. పిల్లవాడు ప్రజలది ఏంటంటే చెప్తారు, నీకు మాట చెప్పి, నాకు మాట చెప్పి, ఇంకొక మాట చెప్పి, ఈ విధంగా ఉంటది. ఆ విధంగా కూడా మళ్ళీ రేపు నీ భవిష్యత్తులో నీకు ఎఫెక్ట్ కావచ్చు కదా. ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ప్రజలు అవకాశం కూడా ఉంటుంది కదా. ప్రజలు చెప్పింది నమ్ముతున్నాము. మంచి వాడిని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మంచిగా అప్పుడు ప్రజలు వాళ్ళు ఏమన్నా మంచి వాళ్ళ గుర్తింపు ఉన్నది మనకు. ఎలాంటి చెడ్డ పేరు లేదు కదా మనకు. ఏ విధంగా ఉన్నదంటే అదే స్థానికుడు మనకు, ఎందుకంటే గల్లీ అబ్బాయి అయినా మంచి వ్యక్తి కదా అని చెప్పేసి అనుకుంటారు. అనుకున్నప్పుడు కంపల్సరీ చేస్తాము. ఇతరులు చేయని పని మనం చేస్తామని నిర్ధారణ ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎన్నుకో 10 సార్లు 100 సార్లు చెప్పినా వాళ్ళు తెలుసా. 100 సార్లు చెప్పినప్పుడు కంపల్సరీ చేయవలసి వస్తుంది. 100 సార్లు చెప్పారు కదా. అవును. సరే, ఈ 100 సార్లు చెప్పింది మేము కూడా వెళ్ళి ఒకసారి అడుగుతాం. అడగండి, అడగాలి, తెలుసుకోవాలి. మీ ఛానల్ ద్వారా కూడా మీరు కూడా ఇంటర్వ్యూ చేయాలి. నిజమా అబద్ధమా, భుజంగరావు గారు దొంగవాడా, మంచివాడా, నిజాయితీ పరుడా, వాడికి ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమన్నా ఉల్టా పల్టా అవి చేస్తాడా, ఏమన్నా దోచుకొని వాడా, దొంగతనం చేసి బతికేవాడా అనేది ప్రజల్లో మీకు తెలుస్తాయి కదా. ఇంటర్వ్యూ చేస్తున్నారు, నన్ను ఎట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా అట్లా చేయండి. ఇప్పుడు సీక్రెట్ గా చేయాలి. మున్సిపల్ సంబంధించి ఎలక్షన్ పడలేదు, మున్సిపల్ సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ లేదు. ఎంత మెజారిటీతో మీరు గెలుస్తారనుకుంటున్నారన్న? మెజారిటీ అనేది మనము ఏముంటది, వాళ్ళు తప్పకుండా ఏమని చెప్తున్నారు. వాళ్ళు మెజారిటీకి అవసరమే లేదు, గెలిపించుకున్నాడు ప్రజలకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మెజారిటీ ఏం అవసరం? ఒక్క ఓటుతో కూడా మనిషి గెలవచ్చు, 100 ఓట్లతో కూడా గెలవచ్చు. మరి దానికి నువ్వు మెజారిటీ ఏం అవసరం? దీంట్లో మెజారిటీ అవసరం లేదు, అంతే కదా. ఒక్క ఓటుతో గెలవచ్చు, గెలవడానికి ఎంత 1 సెకండ్ అయినా సరే, 2 సెకండ్ అయినా సరే, ఏ పోటీలో చేసినా కానీ 1 నిమిషం 1 సెకండ్ సరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఓటింగ్ 1 ఓటుతోనైనా గెలవచ్చు, 200 ఓట్లతోనైనా గెలవచ్చు, 111 ఓట్లతోనైనా గెలవచ్చు. ఇక దానికి 1 ఓటు దాటిందంటే అది గెలుపు సంబంధమే. సరిపోని వచ్చినాయి అంటే 1 ఓటు ఎక్కువ ఓటు గెలిచినట్టే కదా నాసనా. అంటే అంత ఉంది ఇప్పుడు, అంత 100% ఉన్నది నాకు ఇప్పుడు. అది ఇంత ధీమి ఎందుకు ఇచ్చారంటే ప్రజలు ఇచ్చారు నాకు. ప్రజలు నాకు బాబానగర్ కు చెందిన ప్రజలే నాకు ఇచ్చిర్రు. ఇది మరి ఒకటి అనుకున్నాను. ఆవేశం చెప్తున్నాం అంటే నాకు అట్లా ఉన్నది కాబట్టి నాకు వాళ్ళు చెప్తున్నారు. ఒట్టి అప్పుడే నాకు నువ్వు పని చేసావు బిడ్డ, నువ్వు ఇప్పుడు నువ్వు అధికారం నీకు వచ్చిందంటే మాకు కొన్ని కాని పనులు కూడా నువ్వు చేయగలుగుతావు. నీకు ఆ శక్తిని ఉన్నది, నీకు చేసే శక్తి ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీ నాయన జమాన్ నుంచి చూస్తున్నాం. నీ దగ్గర అన్ని మంచిగా తెలివితేటలు ఉన్నాయని చెప్తారు వాళ్ళు. సరేనా? ఇప్పుడు కంపల్సరీ
మీరు ఎలక్షన్ పోవాలనుకుంటారు, ప్రజలకు కోఆపరేషన్ ఉందంటారు కాబట్టి సరే ఈ వచ్చే ఎలక్షన్ లో మీరు కంపల్సరీ నిలబడతారు కదా? 100% నిలబడతాం పక్కా. ఓకే, అక్కడ ఒకసారి అక్కడ చెప్పండి. ప్రజలకందరికీ నమస్తే. నేను కంపల్సరీ ఈ కౌన్సిలర్గా నేను నిలబడాలి బాబానగర్ కాలనీ కానీ నేను అనుకోని ఈ రోజు నరసన్న ముచ్చట్లకు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను వాళ్ళ వార్త ఇవ్వాలని నేను అనుకున్నా, పిలిచిన పెద్దవారు వచ్చారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఇచ్చినట్టు ఈ వచ్చే ఎలక్షన్లో భుజంగం గారు ఆయన నామినేషన్ వేస్తున్నాడు అని ఇప్పటిదాకా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత మెజారిటీ రాబోతుంది, ఈయన వేస్తాడా వేయడా అనేది అది కూడా లేచి చూద్దాం. వాస్తవానికి అభిమానం ఎంతమందికి ఉందో భుజంగం గారి పేరు మీద ఆయన నామినేషన్ వేస్తాడా వేయడా, వేస్తే వేస్తాడని కామెంట్ పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. వాళ్ళు గెలిస్తే ఎంత మెజారిటీని గెలుస్తాడు, గెలుస్తాడా లేదా దానికి సంబంధించి కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సదా మీ సేవలో మీ నష్టం నుంచి నమస్తే. థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదాలు. మా కోరం రిస్క్ తీసుకున్నారన్న. దేవుని ఆశీర్వాదం ప్రజల్లో కూడా ఉండాలి, ప్రజలు అల్లవేళలా మంచిగా బ్రతకాలి, మంచిగా ఉంచాలి అమ్మవారు అని కోరుకున్నామన్నా. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించగలరని మీ యొక్క మా వీడియో ద్వారా నీకు తెలియపరచుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే.